మానస సరోవర్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? నమ్మకంగా సేఫ్ గా మీ కలల మానస సరోవర్ యాత్రని ట్రావెల్ టర్న్స్ తో నిజం చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ నెంబర్కు కాల్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, శివరాత్రి వచ్చేస్తోంది. సో శివరాత్రి అంటే ఏంటి, ఆ రోజు అనుసరించాల్సిన విధానాలు ఒక్కసారి మన మామ్స్ అందరికీ చెప్పుకుందాం. శివరాత్రులు ప్రతి నెల వస్తాయి. అవును, ప్రతి మాసం త్రయోదశి నాడు అంటే మనం చాంద్రమానం ప్రకారం వెళ్తాం. తిథుల ప్రకారం మన నెలలు గడుస్తాయి. డేట్ల ప్రకారం కాదు కదా. చంద్రుడు పెరిగినప్పుడు పౌర్ణమి, తరిగినప్పుడు అమావాస్య. అమావాస్యకి ముందు వచ్చే రోజు ముందు 2 రోజుల ముందు అంటే త్రయోదశిని మాస శివరాత్రిగా చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ మాఘమాసంలో వచ్చే బహుళ త్రయోదశిని మహాశివరాత్రిగా చెప్తారు. ఈ మహాశివరాత్రి వల్లే ప్రతి నెల త్రయోదశిని మాస శివరాత్రిగా చేసుకుంటారు. మాస శివరాత్రి అంటే సాధారణంగా అందరూ శివాలయాల్లో అర్చనలు బాగా జరుగుతాయి. ఇళ్లలో శివార్చన చేసుకునే వాళ్ళు కూడా తప్పకుండా అభిషేకం చేసుకుంటారు. మహాశివరాత్రి కొద్దిగా ప్రత్యేకమైన అర్చన. మహాశివరాత్రికి ఇంకా అసలు చెప్పనే అక్కర్లేదు. మొత్తం భారతదేశం అంతా మహాశివరాత్రికి పరమశివుడిని భూమి మీదకి దింపేందుకే సిద్ధమైపోతాం మనం. ఓకే. సంవత్సరం అంతా చేయకపోయినా, సంవత్సరం అంతా శివార్చన చేయలేని వాడు కూడా శివరాత్రి నాడు గనక కొద్ది అర్చన శివుణ్ణి తలుచుకోవటం చేసినా కూడా శివ సాయుధ్యం లభిస్తుందని మన వాళ్ళు కార్తీక పురాణం వల్ల చాలా పురాణాల్లో చెప్పబడింది. బాగా నమ్ముతాం మనం దాన్ని. మిగిలిన నెలలు మహాశివరాత్రులు ఎప్పుడు చేయలేకపోయామనుకో, శివరాత్రి నాడు శివుడికి ఒక చిన్న అభిషేకం, ఎంత కుదిరితే అంత, కొద్దిగా భోజనం మానేయటం, వీలైనంత జాగరణ, ఒక శివాలయ దర్శనం లాంటివి చేసుకుంటే అఖండమైన పుణ్యం లభిస్తుందని, సంవత్సరం అంతా చేసిన అపరాధాలన్నింటినీ శివుడు క్షమిస్తాడని చెప్తారు. ఓకే. శివరాత్రి అనగానే శివ పార్వతుల కళ్యాణం. అసలు ఈ కళ్యాణం, ఈ ఘట్టం ఇంకొకసారి. శివ కళ్యాణం అంటే ఇప్పుడు దీని మీద 2 పాఠభేదాలు మనకు 2 కథలు వినిపిస్తాయి. శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజే శివరాత్రి అన్న వాదన ఒక చిన్న చిన్న కథల రూపంలో కనపడుతుంది. నిజానికి శివరాత్రి శివ కళ్యాణ గాథ కాదు, శివుని ఆవిర్భావం, లింగోద్భవం. శివుని ఆ రోజు శివుని యొక్క ఆద్యంతాలు తెలుసుకోవటం కోసం చేయబడిన ప్రయత్నంగా చెప్తారు. ప్రళయకాలంలో ఉన్నట, ఇది పురాణ గాథే. ఇది ప్రళయకాలంలో బ్రహ్మ విష్ణువు ఇద్దరు యుద్ధం చేయబోయారు. వాళ్ళిద్దరు పోట్లాడుకున్నారు. అంటే ప్రళయం వచ్చేసరికల్లా ఏమవుతుంది, మొత్తం ప్రపంచం అంతా లయమైపోతుంది. దేవతలు కూడా అందరు ఎక్కడిదక్కడ తలకిందులైపోతుంది. మొత్తం అంతా మహాప్రళయం వచ్చినప్పుడు అంతా కలిసిపోయి మళ్ళీ మొదలవుతుంది సృష్టి. ఈ మళ్ళీ మొదలయ్యే కాలానికి కొద్దిగా ముందు అంటే ప్రళయం వచ్చినప్పుడు అందరికీ ఎంతో కొంత ద్వైధీభావాలు అవి కలుగుతాయి, అంటే మిగిలిన వాళ్ళకి. అట్లా కలిగిన వివిధలునే ఈయన బ్రహ్మట విష్ణువుని, నేను సృష్టికర్తని, నువ్వు నన్ను గౌరవించాలని బ్రహ్మ, నా నాభేన కమలంలోంచి పుట్టిన వాడివి నువ్వని విష్ణువు చెప్పుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. బ్రహ్మ ఒప్పుకోలే. ఇద్దరు కలిసి యుద్ధం చేశారట. బ్రహ్మ విష్ణువులు. ఎప్పుడు ఇది ప్రళయకాలంలో, మామూలుగా సాధారణంగా జరిగే కాదు. తండ్రి కొడుకులు కదా, పైగా సృష్టికి ఒక ఆయన సృష్టికర్త, ఇంకొక ఆయనేమో సృష్టిని పోషించేవాడు కదా ఆయన. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు, బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఏంటి, ఒక ఆయన పుట్టిస్తే రెండో వాడు పాలిస్తాడు వాళ్ళని. ఆ కాలంలో, ఆ క్షణంలో వాళ్ళకి ఆ ఉద్దేశం కలగల. వీళ్ళిద్దరు యుద్ధానికి సన్నద్ధమయ్యారు. సన్నద్ధమైతే ఇప్పుడు ఆ నారదుడు, కొంతమంది దేవతలు శివుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్నారని చెప్పారు. ఈ సరిగ్గా ఈ యుద్ధం సమయంలో ఏమైందంటే, ఒకళ్ళు మహేశ్వరాస్త్రము, రెండో వాళ్ళు పాశుపతాస్త్రము సంధించారట. అంటే ఇద్దరు శివుడికి సంబంధించిన అస్త్రాలే సంధించారు. పాశుపతం అన్నా శివాస్త్రం, శివమే అస్త్రం. ఈ మహేశ్వరం అన్నా శివుడి సంబంధం. ఈ 2 అస్త్రాలు సంధించేసరికల్లా ఈ 2 అస్త్రాలు తాకిడికి రాగానే అక్కడికి వచ్చినటువంటి శివుడు ఒక అగ్నిస్తంభ రూపంలో ఉద్భవించాడట. ఆ 2 బాణాలు తగిలినాయి ఒకదానికొకటి. అదే సమయానికి అక్కడ ప్రత్యక్షమైన మహేశ్వరుడు అగ్నిస్తంభంలాగా, అంటే ఒక నిలువుతా ఉంది పైకి, భగభగ మండిపోతోంది, అగ్నిస్తంభమే. అప్పుడు వీళ్ళిద్దరూ ఉలికిపడి తెలుసుకున్నారు. ఈ అగ్నిస్తంభం తాలూకు తుది మొదలు తెలుసుకోవాలనుకున్నారు, ఆద్యంతాలు తెలుసుకోవాలని. ఒకళ్ళు పైకి, ఒకళ్ళు కిందకి వెళ్ళారట. విష్ణువు వరాహ రూపంతో కిందకి వెళ్తే, బ్రహ్మ హంస రూపంతో పైకి వెళ్ళాడు. తెలుసుకోలేకపోయారు. ఆయన పైకి వెళ్ళాడు, ఈయన కిందకి వెళ్ళాడు. మళ్ళీ తమ యథాస్థానాలు, అంటే ఎక్కడ వాళ్ళు మొదట చూశారో అక్కడికి చేరుకునే సమయానికి బ్రహ్మకి పైకి వెళ్తుంటే ఒక మొగలి పువ్వు, కామధేనువు 2 కనపడ్డాయట. కనపడితే బ్రహ్మ ఏమన్నాడు, నేను ఆదిని చూసా, మధ్య అంతం చూసా, పైభాగం చూశానని నేను చెప్తాను, అవునని సాక్ష్యం చెప్పండి మీరిద్దరు అని చెప్పారు. మొగలి పువ్వు, కామధేనువు 2 బ్రహ్మకి సరేనన్నాయి. విష్ణువు కింద అర్థం చూడడానికి ఎక్కడ మొదలైందో అది కిందకెళ్ళి చూశారు. ఆ మొదలైనది తెలుసుకోలేకపోయారు.
నేను తెలుసుకోలేకపోయాను అని విష్ణువు స్పష్టంగా చెప్తే బ్రహ్మ నేను చూసేసాను పైభాగం అని చెప్పారు. కావాలంటే వీళ్ళిద్దరూ సాక్ష్యం అంటే మొగలి పువ్వు అవునని చెప్పిందట. కామధేనువు అవునని తలతో చెప్పి కాదని తోకతోటి నిజం చెప్పిందట. ఇప్పుడు ఆద్యంతాలు వాళ్ళిద్దరూ తెలుసుకోలేకపోయారు. తెలుసుకోలేని విష్ణువు నేను తెలుసుకోలేకపోయాను అని స్పష్టంగా చెప్పారు. నిజాన్ని ఒప్పుకున్నారు. ఈ తెలుసుకోలేకపోయిన బ్రహ్మ మాత్రం తనకు సాక్ష్యంగా ఇద్దరిని అబద్ధపు సాక్ష్యం చెప్పించారు. చెప్పిస్తే వెంటనే ఏమైంది, మొగలి పువ్వుకి పూజార్హత పోయిందట. అప్పటి నుంచి అబద్ధం చెప్పినందుకు. అప్పుడు వెంటనే శివుడు ఇప్పుడు లింగ రూపంలో కనిపించారు కదా, అది సదాశివుడుగా ప్రత్యక్షమయ్యారు. స్వరూపంతో ప్రత్యక్షమయ్యి మొగలి పువ్వుని చెప్పించారు. ఏమని, నువ్వు ఈ పని చేసావు, అబద్ధం చెప్పావు కాబట్టి నీకు పూజార్హత లేదు. అక్కడి నుంచి కామధేనుకి కామధేను అంటే ముఖంతో అవునని చెప్పి తోకతోటి కాదని చెప్పింది. కాబట్టి ముఖానికి పూజార్హత లేదు, కానీ వెనక భాగానికి గోపృష్ఠానికి పూజార్హత ఉంది అని చెప్పారు. అందుకని ఆ వెనక భాగం నుంచి వచ్చే పాలు గాని పాలు పెరుగు వెన్న నెయ్యి వాటితో పాటు గోపంచితము గోమయము కూడా పూజార్హమైనవిగా కొలుస్తాం మనం. ఆ గోపృష్ఠమే పూజార్హమైంది. గోవు ముఖానికి కాదు పూజ, గోపృష్ఠానికే పూజ. అవునండి అని చెప్పారు. అయితే ఈ బ్రహ్మ నిజం చెప్పినందుకు విష్ణువుకి శాశ్వతంగా పరమేశ్వరుడితో పాటు ఎల్లప్పుడూ ప్రపంచం అంతా పూజించబడే అవకాశం ఇచ్చారు. నువ్వు ఎల్లప్పుడూ ఉంటావు అని. కానీ బ్రహ్మకి పూజలు తక్కువ. ఆ తర్వాత 5 ముఖాలు ఉన్నాయి. అప్పటికి 5 ముఖాలు ఉంటే భైరవుణ్ణి సృష్టించారని, ఒక ముఖాన్ని ఖండించారని, ఆ ఏ ముఖంతో అయితే బ్రహ్మ నేను చూశానని చెప్పారో ఆ 5వ ముఖాన్ని తుంచేశారని ఒక కథనం. ఈ 5వ ముఖాన్ని తుంచేయటం కొన్ని చోట్ల చెప్పబడుతుంది, కొన్ని చోట్ల చెప్పబడదు. కానీ బ్రహ్మ అబద్ధం చెప్పడం వల్ల ఆయనకి దేవాలయాలు పూజలు లేవు. సృష్టికర్త ఆయనే అయినప్పటికీ ఆయనకంటే మిగిలిన వాళ్ళిద్దరికీ పూర్తి స్థాయి కొలుపులు. అవునండి. పుట్టించిన వాడిని పక్కన పెట్టి మనం మనని పెంచినవాడు మనని కలిపేసుకునేవాడు వాళ్ళిద్దరినీ పూజిస్తాం. ఆయన నిజం చెప్పలేదు. ఆ ప్రళయకాలం వల్ల ఆయనకు అలాంటి దిగ్భ్రాంతి కలిగి ఉండొచ్చు అని చెప్తారు. ఆయన ఒకటి యుద్ధానికి వచ్చారు మొదటిది, తర్వాత రెండోది ఒక అసత్యం ఆడారు. తనతో పాటు ఇంకో ఇద్దరిని తన కథలో కలుపుకున్నారు. అది ప్రళయ కాలంలో వ్యక్తులకి కలిగే దిగ్భ్రాంతి, ఒక చేయకూడని పనులు చేసే ఒక లక్షణం కలిగి ఉండటం అనేది ఆ సమయంలో కలిగింది. కాబట్టి బ్రహ్మాన్ని అది లోను చేసుకుందని ఆ ప్రళయానికి ఆయన లొంగిపోయారని చెప్తారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ అగ్నిస్తంభం ఏ రోజు ఎప్పుడైతే ఉద్భవించిందో అదే పరమశివరాత్రిగా మహాశివరాత్రిగా మనం చేసుకుంటాం. ఈ అగ్నిస్తంభంగా ఉద్భవించిన ఆ ప్రదేశమే అరుణాచలం అగ్నిక్షేత్రం అంటారు. అక్కడ అగ్నిలింగం ఉందని చెప్తారు. అరుణాచలేశ్వరుణ్ణి అగ్నిలింగంగా భావిస్తారు. మనకి పంచభూత లింగాలు ఉన్నాయి కదా, అగ్నిలింగం అన్నమాట అరుణాచలంలో ఉన్నది. అది అరుణాచల క్షేత్రంలోనే ఈ అగ్నిస్తంభ ఉద్భవం జరిగిందని చెప్తారు. ప్రతి శివరాత్రికి మనం ఇదే కథ కొంచెం చిన్న చిన్న పాట భేదాలతోటి వింటాం. అందుకని ఈ శివరాత్రి నాడు పగలు చేసే పూజ కంటే లింగోద్భవ కాలంలో చేసే పూజ, రాత్రి వేళ చేసే పూజ చాలా అత్యద్భుతమైన పరమాత్మకమైన పూజ. రకరకాలుగా అర్చించవచ్చు శివుణ్ణి, చాతొచ్చినట్టు కుదిరినట్టు. మామూలుగా మనకు చెప్తారు అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అని చెప్తారు. విష్ణువుకి ఎన్ని పువ్వులు పెట్టినా పెట్టించుకుంటాడు ఆయన. మన శివుడికి ఏమక్కర్లా, చెంబెడు నీళ్లు హరహర అని ఆ చెంబు నీళ్లు 3 ఉద్ధరణల నీళ్లు కూడా చాలు. నీ శక్తి, నీ ఓపిక, నీకు చేతనైనంత నువ్వు పోస్తే చెంబెడు నీళ్లు. నువ్వు పాలే పోయక్కర్లా, పంచామృతాలే చేయక్కర్లా, బంగారు లింగం అక్కర్లేదు. సైకత లింగం, మట్టి మృత్లింగం, మట్టితోటి చిన్న అడుసుతోటి చేయబడిన చిన్న లింగానికి నువ్వు 3 ఉద్ధరణల నీళ్లు పోసినా పరమశివుడు స్వీకరిస్తాడు దాన్ని. అంత అల్ప సంతోషి ఆయన. తన యొక్క జ్ఞప్తిని నీ మనసులో ఉందా లేదా అనేదే చూస్తాడు. మనం శివుణ్ణి తెలుసుకున్నామా లేదా అని, ఎంత బాగా తెలుసుకున్నామా అనేది కాదు, అసలు మనకి తెలియాలి. ఆ తెలియడానికి ఇంతప్పటి నుంచి, ఇంత చిన్న లింగం నుంచి పెద్ద లింగాల వరకు నువ్వు పెద్దగా చేయగలవు. 12 అర్చనలు చేయగలుగుతావు. 11 రుద్రాలు చేస్తారు. ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. సహస్రలింగార్చన చేస్తారు. ఏకాదశ రుద్రం అంటే 11 రుద్రాలతోటి ఒక లింగానికి లింగ రూపం ఒకరే ఉన్నా కూడా 11 సార్లు ఆ 11 ఆవృత్తాలతో ఆ రుద్రాభిషేకం చేయటం ఒకటి. సహస్రలింగార్చన అంటే ఏం చేస్తారంటే మట్టితోటి పుట్టమన్నుతోటి 1000 లింగాలని తయారు చేస్తారు. వాటికి అర్చన చేస్తారు. 1000 లింగాలని అర్చించడం ఒక విధానం. పొద్దు నుంచి ఇవాళ మధ్యాహ్నం మొదలు పెడితే ఇంచుమించు అర్ధరాత్రి దాకా సరిపోతుంది. అది
ఈ ఏకాదశ రుద్రాభిషేకం కూడా చాలా సమయం తీసుకుంటుంది. ఏకరుద్రం చేయగలిగిన వాళ్ళు ఏకరుద్రం. నేనే రుద్రము చేయలేను నాయన, నేను ఇదే చేయగలనని నువ్వు ఒక చెంబెడు రాగి చెంబుతో చెంబెడు నీళ్ళు తీసుకెళ్ళి శివాలయంలో, ఈ బయట శివలింగాలు కూడా కనిపిస్తాయి, శివాలయంలో చేయగలిగావా సరే. ప్రతిష్ట లేని చోట కూడా శివలింగార్చన చేసుకోవచ్చు. రావణాసురుడు లాంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి వాళ్ళని, శివభక్తులు రాక్షసుల దగ్గర నుంచి మానవుల వరకు, జంతువులని కూడా, బోయవాళ్ళని, ఏ అక్షరముఖ రాని వాళ్ళని కూడా ప్రతి వాళ్ళని ఆయన తన వాళ్ళనిగా చేసుకున్నాడు శివుడు. ఈ శివరాత్రి ప్రత్యేకత ఏంటంటే మనకి ఏం రావక్కర్లా, ఫలానా మంత్రం రావాలి, ఫలానాది రావాలి, ఆ బాధ ఏం లేదు. ఏకాదశి రుద్రం చేసేవాళ్ళు చేసుకుంటారు, ఏమీ చేయం. శివ నో నమ శివాయ అని 3 ఉద్ధరణ నీళ్ళే, అది కూడా నీకు రాదు. హరహర అను 3 వేయి, శివ శివ అను 3 సార్లు పోయి చాలు. ఎంత చిన్న అర్చన అయినా ఈ రోజున అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. నాకు అనిపిస్తుంటుంది రమ్మగారు, శివుడు ఓం నమ శివాయ అని భక్తితో పిలిస్తే చాలు, అలా మంచి వాళ్ళ, మనుషుల, రాక్షసుల, దేవుళ్ళ అని చూడకుండా ఎందుకు అలా వరాలు ఇచ్చేస్తారు రమ్మగారు? ఎందుకంటే పురాణాలను విన్నప్పుడు అలా ప్రతి చోట ప్రతి రాక్షసుడికి కూడా శివుడే వరాలు. అవును, వాళ్ళు పోనీ వాటిని సద్వినియోగం చేస్తారా అంటే అన్నిటినీ నిరుపయోగం చేయటమే. అదే అప్పుడు ఎలా అంటే భగవంతుడికి మనం చాలా రూపాలు తెలుసుకుంటాం, అంతే కదా. ఇప్పుడు ఒక అమ్మ కఠినంగా గట్టిగా ఉండే అమ్మ ఉంటుంది, అవును. ఒక అమ్మ అన్నిటికీ ఒప్పుకునే అమ్మ ఉంటుంది. ఎందుకు చేస్తుంది అంటే మనకు తెలుసా సమాధానం? అమ్మ అంతే. ఈ శివుడు కూడా అంతే. ఈయన బోళా శంకరుడు అంటారు, పిలిస్తే పలుకుతాడు, తలుచుకుంటే చాలు ఆయనకు నచ్చుతుంది, అదే సరిపోతుంది. అంతేగాని ఇప్పుడు నువ్వు బాగా పూజ చెయ్యి, ఈ పూజలో ఈ లోపం చేసావు కాబట్టి నేను మీ ఇంటికి రాను అలాంటివి ఏమండు. పిలిచాడు అదే చాలని వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడండి, మనం ఈయన చాలా ఏమంటారు సింపుల్గా ఉంటాడు శివుడు, అంతే కదా. ఇప్పుడు నారాయణమూర్తి, మనం వెంకటేశ్వర స్వామిని చూస్తే ఆయన నిలువుతా రోజు నగలు మార్చుకుంటాడు, రోజు బట్టలు మార్చుకుంటాడు, రోజు అలంకారం మార్చుకుంటాడు. కర్పూరం తగ్గితే కుదరదు, ఇన్ని తులాల కర్పూరం కావాలి, ఇంత కస్తూరి కావాలి, అన్ని నియమమే. ఇందులో నువ్వు ఏదైనా చేసావా నీ అంతు చూస్తాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి పెద్ద ఆయన, ఖచ్చితంగా. నువ్వు ఎక్కడ లోపం చేసినా నువ్వు ఎవ్వరికి తెలియదు అనుకుంటే నీకు తెలుసు, పరాత్పరుడికి తెలుసు. నిన్ను ఎక్కడ మొట్టాలో అక్కడ మొడతాడు. ఇప్పుడు ఈయన ఇంత గట్టివాడు, ఈయనెవరు మనని పాలించేవాడు, మనని సజావైన దోవలో పెట్టాల్సిన వాడు. స్ట్రాంగ్గా ఉండాలి అంతే, గట్టిగా లేకపోతే కుదరదు, జనాల మాట వినరు. ఎంత కరుగ్గా ఉంటే అంత జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఈ 3వ ఆయన ఉన్నాడు కదా, ఈయనేమిటి నువ్వు ఎలా ఉన్నా నిన్ను తనలో కలుపుకుంటాడు, ఐక్యం చేసుకుంటాడు అంతే. లయకారకుడైన శివుడు చాలా సులువుగా మన్ని తనలోకి లయం చేసుకుంటాడు. ఎంత సులువుగా ప్రాణి తన శరీరాన్ని వదిలిపెడుతుందో అంతే సులువుగా శివుణ్ణి మనం లయం చేసుకోవచ్చు, మనం ఆ వశం చేసుకోవచ్చు. ఈయన పాలించేవాడు కాదు, ఈయన క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరం లేదు అసలు. ఇచ్చేస్తాడు నీకు ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అట్లా. నువ్వు అడగటమే ఆలస్యం. అక్కడ రాక్షసుడా మంచివాడని కూడా దేవుడా అని చూడరు. మంచి చెడు వీడు నాకే కీడు చేస్తాడేమో అన్న ఆలోచన ఉండదు. వాడు అడిగాడు, ఈయన ఇచ్చేసాడు. మనం ఎన్ని కథలు వింటామో అంటున్నా, ఎన్ని రకాలవి. ఇప్పుడు ఇంచుమించు ఆయన ఇచ్చిన వరాలన్నింటినీ సాటిస్ఫై చేయడానికి విష్ణుమూర్తే వస్తూ ఉంటాడు ప్రతిసారి. ఆయన ఇచ్చిన ప్రతి వరాన్ని డిస్ప్లే, అంటే ఆయన ప్లీజ్ చేయడానికి వరం ఇచ్చేస్తాడు, ప్లీజ్ అయిపోయి వరం ఇస్తాడు, దాన్ని డిస్ప్లేస్ చేయడానికి విష్ణుమూర్తే వస్తుంటాడు. మరి ఎవరో ఒకళ్ళు రావాలి. అవును, ఇలాంటి కథలే మనకి కనిపిస్తూ ఉంటాయి. శివుడు సులభ సాధ్యుడు, తేలికగా వశం చేసుకోవచ్చు. భక్తిభావం ఉంటే చాలు, నువ్వు గనక సజావైన ప్రవర్తన కలిగి ఉన్నావు అనుకుందాం. ఇప్పుడు నువ్వు దుర్మార్గుడు అయినా నీకు శివుడు పలుకుతాడు. సజావైన ప్రవర్తన కలిగి ఉంటే అది నీకు ప్లస్ అవుతుంది. అవును, ఆయన నీకు వరాలు ఇచ్చేస్తాడు. ఈ వరాలను ఇంకొకళ్ళు వచ్చి చెడగొట్టకుండా ఉండాలంటే నీకు సత్ప్రవర్తన కావాలి. అంటే మన ఆలోచన విధానం సజావుగా ఉండాలి, దుర్మార్గపు ఆలోచనలు ఉండకూడదు. ఇప్పుడు ఈ శివరాత్రి నాడు అభిషేకాలు చేస్తాం, అర్చన చేసుకుంటాం, ఉపవాసం చేస్తాం, తర్వాత ఏమో జాగారం చేస్తాం. ఎవరెవరు ఉపవాసం చేయాలి, ఎవరెవరు ఉపవాసాలు చేయకూడదు. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉపవాసం చేయకూడదు. ఓకే, ఒకవేళ పెద్దవాళ్ళు మేము ఉపవాసం ఉండదలుచుకున్నామంటే తేలికపాటి ఆహారంతో ఉండొచ్చు. పిల్లలకి ఈ నియమం ఉండదు. ఒకవేళ అన్నానికి భిన్నం తినచ్చని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అన్నం కాకుండా పొద్దున ఇడ్లీ పెట్టండి, మధ్యాహ్నం ఉప్మా పెట్టండి, రాత్రి ఇంకొకటి ఏదో పెట్టండి. అన్నం కాకుండా ఆహారం తీసుకోవచ్చు. కొంచెం ఓపిక ఉండి ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు
ధారాళంగా ఉపవాసం ఉండొచ్చు. కానీ అనారోగ్యంగా ఉండేవాళ్ళు టాబ్లెట్ వేసుకోవాలి, బీపీ వస్తుంది, లేదా షుగర్ ఉంది, ఇంకోటి ఏదో థైరాయిడ్ ఉంది, అసిడిటీ ఉంది, వీళ్ళంతా ఉపవాసం చేసి ఎలాగోలా కష్టపడి ఎప్పుడెప్పుడు ఈ రోజు గడిచిపోతుందా అని ఆతృతతోటి ఎదురు చూడకుండా, ఆ ఎదురు చూస్తే శివుడు రాడు, మనకు నీరసం వస్తుంది. చక్కగా ఎంతో కొంత తిని వేళకి కొద్దిగా ఏదైనా ఆహార పదార్థం పళ్ళ లాంటివి తీసుకోవచ్చు, దుంపలు తీసుకోవచ్చు. చిలకడ దుంపలు బ్రహ్మాండంగా ఉంటాయి. చిలకడ దుంపలు పాకం చెప్పాం మనం. అవునండి. ఆ చిలకడ దుంపలు తీసుకోవటం, కొన్ని రకాల పుచ్చకాయలు అవి దొరుకుతాయి, కొన్ని పళ్ళు తీసుకుని శ్రద్ధగా చేసుకోండి. ప్రధానమైనది ఏంటంటే ఈ రోజున దుర్భాషలాడద్దు. వీటిని కంట్రోల్ చేసుకోవాలి. మెయిన్ పాయింట్, నా పాయింట్ అయితే ఇదే చేయ. ఎవరిని తిట్టద్దు, పోట్లాడద్దు, హక్కుల కోసం పోరాటం చేయదు. క్యూలో పక్క వాళ్ళు క్యూలో లేరని కూడా పోట్లాడకండి, క్యూ ఫాలో అవటం లేదని కూడా పోట్లాడద్దు. అస్సలు దుర్భాషలాడకండి. సాధ్యమైనంత నమశివాయ మంత్రాన్ని పంచాక్షరిని జపించడానికి చూడండి. ఉండాలి. ఏదైనా పొరపాటు జరిగితే శివ అని శివుణ్ణి తలుచుకోండి. మీరు ఎంత ఎక్కువ శివుడితోటి మమేకంగా ఉంటారో భగవంతుడి కరుణా కటాక్షాలు అంత ఎక్కువగా మన మీదకి వస్తాయి. దాంట్లో భాగంగానే మన ఉపవాసంతో పాటు నోటికి కూడా ఉపవాసం, అంటే ఆహారానికే కాదు మాటలకి కూడా. ఏదైనా కార్తీక పురాణం లాంటివి చదువుకోవటం, మాఘ పురాణం చదువుకోవటం, శివ సంబంధమైనది ఏదైనా చూడటం, లింగోద్భవ కాలం దాకా మెలకుగా ఉండి తర్వాత పడుకోవచ్చు అన్న నియమం కూడా కొంతమంది చెప్తారు. పెద్దవాళ్ళు ఉండలేకపోతారు. ఈ 1-2కి పూజలు అయిపోతాయి. మఠాల్లో, దేవాలయాల్లో, మనం ఇళ్లలో చేసుకున్న లింగోద్భవ కాలం రాత్రి కదా, అది అయిపోయిన తర్వాత కావాలంటే నిద్రపోవచ్చు. తెల్లవారుజామున అంటే 2:30-3 గంటలకి. ఓపిక లేని వాళ్ళు నిద్రపోండి. చేయగలిగిన వాళ్ళు ధారాళంగా చేయండి. ప్రధానంగా మానాల్సింది దుర్భాషలు, నోటి నుంచి తప్పుడు మాటలు రాకుండా ఉండటం, బూతులాడకుండా ఉండటం, పోట్లాడకుండా ఉండటం. సాధ్యమైనంత డబ్బు, జీవితాలు, వాటి మీద ఆసక్తిని తగ్గించుకోండి. ఈ ఒక రోజుకి ఇవాళ చేసింది జీవితకాలం ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు. కాబట్టి ఈ కొన్ని గంటల పాటు మనం పొద్దున ఏదో ఆఫీస్కి వెళ్ళిపోతాం అనుకోండి, ఆఫీస్కి వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, సాయంకాలం వచ్చాక ఏదో శివార్చన చేసుకుంటాం. పొద్దున చేయొచ్చు, సాయంకాలం చేయొచ్చు, ప్రదోష వేళ అంటే చంద్రోదయం అయినప్పుడు, రాత్రి కూడా అర్చన చేసుకోవచ్చు. ఈ 3 కాలాల్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు వీలైతే ఒక శివాలయ దర్శనం. శివాలయంలో బాగా రష్గా ఉంది, బయట నుంచి లోపల ధ్వజస్తంభాన్ని చూసి దండం పెట్టండి. అది కూడా దేవాలయ దర్శనంతో సమానమే. అయితే ఈ దర్శనం ఎలా అంటే, మనం రోడ్డు మీద వెళ్తాం అని ఇలా వెళ్తారు, కొంతమంది ముద్దు కూడా పెడుతుంటారు, స్వయం కిస్ ఇస్తారు శివుడికి. కిస్ ఇవ్వకుండా చెప్పులు విప్పేసి శివాలయానికి ఎదురుగుండా తిరిగి దాన్ని నమస్కరించండి. ఇది పూర్తిగా దర్శనం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. ఓహో. శివుడికి ఫ్లయింగ్ కిస్లు అవి ఇవ్వకుండా ఇలా చేయండి. చెప్పులు మాత్రం విప్పాలి. బండి మీద ఉన్నాం, బండి ఆపుకోండి, కార్ బయట, ఈ గుడి బయట ఓ పక్కన పెట్టండి, గుడి ఎదురుకుండా రండి, చాలా రష్ ఉంది, మీకు టైం లేదు. చక్కగా ధారాళంగా మనస్ఫూర్తిగా నాయన ఇక్కడి నుంచే దండం పెట్టినాను, దీన్ని స్వీకరించమని ఒక దండం పెట్టుకోండి. ఆ రోజు చాలు. వీలైతే శివాలయంలో దీపారాధన చేసుకోవటం, సాయంకాలం వేళ దీపం పెట్టుకోవటం, ఇక మీరు ఏం చేసినా ప్లస్లే అవన్నీ. సరే, ఆరోగ్యవంతులైతే ఎలాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది అంటారు రమ్మగారు? అంటే పూర్తిగా రాత్రంతా జాగారం చేసి మళ్ళీ మరుసటి రోజు ఏంటి? మరుసటి రోజు ఇక పడుకోకూడదు, పగలంతా కూడా నిద్రపోకూడదు. పగలు నిద్రపోతే జాగారం చేసిన ఫలితం ఉండదు. అవును అంటారు. పగలు నిద్రపోకూడదు. ఆరోగ్యవంతులైతే కొంచెం వీలైనంత ద్రవ పదార్థాల మీద ఉండండి ఆ పగలంతా కూడా. పగలు మరుసటి రోజు, ఈ రోజు శివరాత్రి రోజు, శివరాత్రి మర్నాడు పొద్దున భోజనం చేసేయచ్చు, భోజనానికి ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు హెవీగా తింటే నిద్ర వస్తుంది. శివరాత్రి నాడు తేలికపాటి ఆహారం, ఏదైనా పొద్దున ఉప్మా చేసుకుని తిని రాత్రికి ఏమి తినకుండా ఉండేది ఒకటి. మా ఒరిస్సా తోడుకోడలు ఒక ఆవిడ ఉంది, మా తోడుకోడలు ఒరియా అమ్మాయి, తనైతే నీళ్ళల్లో వాళ్ళు తేనెను నెయ్యి కలుపుకుని తీసుకుంటారు, నీరసం రాదన్నట. అక్కడంతా అలాగే తీసుకుంటారని చెప్తుంది. పంచామృతాలు, స్వామివారికి అభిషేకం చేసిన పంచామృతాలు తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు ఈ ద్రవ పదార్థంతో ఉంటే ఇది మనకి శివుడితోటే కాదు, మన ఆరోగ్యానికి కూడా మంచిదే. పూర్తిగా వాటర్ థెరపీ అయిపోతుంది చక్కగా. లేదా అలా ఉండమంటే ఇలా ఉండండి శ్రద్ధగా, ఎలాగైనా సరే. మర్నాడు పగలు పడుకోకూడదు, మర్నాడు రాత్రి వరకు నిద్ర ఆపుకోవాలి. కాబట్టి పగలు తేలిగ్గా తినండి, లైట్గా, మరి హెవీగా తినబోకండి. హెవీగా తింటే నిద్ర వస్తుంది అంతే. అది సాధారణంగా జరిగేదే. ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఉంటామా, ద్వాదశి నాడు హెవీగా తినేస్తే కళ్ళు మూతలు పడిపోతుంటాయి, తినకూడదంటారు. ఒక కథ చెప్పారు కదా, ఇంకొకటి ఎట్లా వచ్చింది రమ్మగారు? శివపార్వతుల కళ్యాణం అనేది ఎట్లా? ఇప్పుడు దీని రోజునే, ఇప్పుడు మన శివరాత్రి నాడే శివపార్వతుల కళ్యాణం చేస్తారు జయ. లింగోద్భవ పూజ ఎట్లా చేసుకుంటారో
అట్లా శివ కళ్యాణం, గౌరీ కళ్యాణం చేయటం ఒక విధానం. ఉమ్, ఇప్పుడు మనకంటే కర్ణాటక వైపు హెచ్చుగా గౌరీ కళ్యాణం చేస్తారు. ఇప్పుడు తర్వాత కాలంలో మన దగ్గర కూడా కనపడుతుంది, శ్రీశైలంలోనూ అక్కడ చేస్తారు. అవును. ఈ గౌరీ కళ్యాణం చేసిన రోజే ఇది జరిగిందని, అంటే గౌరీ కళ్యాణం అయ్యింది, తర్వాత కాలంలో మళ్ళీ అదే సమయంలోనే ఈ అగ్నిస్తంభ రూపంలో శివుడు దర్శనమిచ్చాడని చెప్తారు, ఐతిహ్యం అంతే, కథ చెప్తారు. ఇప్పుడు నేను అనుకుంటాను శివ కళ్యాణానికి వేరే ఇంకా ఎప్పుడూ చెయ్యరు, శివరాత్రికే హెచ్చుగా చేస్తారు. అవును. అందుకని బహుశా ఇప్పుడు చేస్తారు కాబోలని అనిపిస్తుంది. దానికి ప్రత్యేకంగా కథగా అయితే చెప్పబడలేదు ఎక్కడ. మన పురాణాల్లో ఎక్కడా లేదు. 2 వాక్యాల్లో చాలా చోట్ల ఇది చెప్తుంటారనమాట, శివ కళ్యాణం జరిగిన రోజే ఇది అని. ఇంకొకటి చెప్పారు, శివుడు హాలాహలాన్ని స్వీకరించిన రోజు అని కూడా ఒక ఐతిహ్యం ఉంది. శివుడు హాలాహలం అంటే క్షీరసాగర మథనం, అప్పుడు క్షీరసాగర మథనం రోజున ఈయన ముందు హాలాహలం వచ్చింది, ఈయన హాలాహలం తీసుకున్నాడు, తర్వాతే అమృతం వచ్చింది. ఈ రెండిటికి చాలా రోజులు గ్యాప్ ఏం లేదు, గంటలే గ్యాప్ ఉంది. హాలాహలం తీసుకున్నప్పుడే ఆ రోజునే ఈ శివరాత్రిగా చేస్తారని ఒక ఇది చెప్తుంటారు. కాకపోతే అదేమి నియమంగా పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని పురాణాల్లో చిన్న పాఠ భేదాలతో తేడా ఉంటుంది. మనం కార్తీక పురాణం ఫాలో అవుతాం. కార్తీక పురాణంలో చెప్పబడినది అయితే అగ్నిస్తంభ దర్శనమే చెప్తారు, లింగోద్భవమే. ఆయన పూర్తిగా సాకారంగా లింగ రూపంలోనే అట్లా అగ్నిలింగంతో లాగా కనిపించారు. కనిపించాకే శివుడు అంటే మన పురాణాల ప్రకారం ఏంటంటే వీళ్ళు 3 రూపాలు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీళ్ళకి అమ్మవారే వీళ్ళ ముగ్గురిని, అంటే శక్తి ముగ్గురిని సృష్టించిందని మనం చెప్పుకుంటాం. అవును. శక్తితో పాటు ఎప్పుడూ శివుడు ఉన్నాడని, ఆయన్నే సదాశివుడు అంటారని చెప్తారు. పరమశివుడు వేరు, సదాశివుడు వేరు. శక్తితో కలిసి ఉంటాడు శివుడు, ఆయన సదాశివుడు. మన శరీరం లోపల కూడా చక్రాల్లో ఒక చోట అమ్మవారితో కలిసి సదాశివుడు ఉంటాడని చెప్తారు. అవును. ఇప్పుడు అమ్మవారితో కలిసి ఉండే సదాశివుడు వేరు, అమ్మవారి చేత సృష్టించబడిన త్రిమూర్తులు వేరు. పరమశివుడు సదాశివుడిలో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఇప్పుడు శక్తి అంటే పార్వతీమాతే కదా రమ్మగారు. అదే ఇప్పుడు చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళలో నుంచి 3 శక్తుల్ని ఉద్భవింపజేశారు, లక్ష్మి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, వాళ్ళు ముగ్గురు. ఈ త్రిమూర్తులకి 3 అంశాలుగా అమ్మవారి అంశే 3 రూపాలుగా వచ్చినాయి. వీళ్ళ ముగ్గురికి జోడీగా 3 రూపాలని సృష్టించబడ్డాయి వాళ్ళ ముగ్గురు. ఈ మొత్తం 6 రూపాలకి మనం కొలిచే ఈ 6 శక్తులకి ఆది రూపం అమ్మవారు, అది ప్రకృతి శక్తి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మనం దాంట్లో నుంచి ఇది వచ్చిందా, దీంట్లో నుంచి ఇది వెళ్ళిందా అనేది మనకు ఒక కన్ఫ్యూజన్ ఉండనే ఉంటుంది. బాగా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే ఇది ఇంకా కొంచెం వివరంగా అర్థమవుతుంది. మొత్తం శక్తి అంతా ఒక ఏకరూపం అని, ఆద్యశక్తిని, ఆవిడ అది స్త్రీ రూపం అని, లలితాంబిక అని చెప్తారు. అక్కడి నుంచి ఏర్పడిన 3 రూపాలు త్రిమూర్తులు, వారికి జోడీగా ఏర్పడిన త్రిశక్తులు అమ్మవార్లు. ఈ 6 రూపాల ఏకరూపమే లలితాదేవి. ఇప్పుడు లలిత వేరు, పార్వతి వేరు అనే డిఫరెన్స్ ఉంది కదా. పరమేశ్వర పత్ని పార్వతి, లలితని పరమేశ్వర పత్నిగా చెప్పరు, లలిత ఆద్యశక్తి. ఇప్పుడు ఆవిడతో పాటు కూడా శివుడు ఉంటాడు, ఆవిడ పరమశివ పర్యంక నిలయ అని చెప్తారు. అమ్మవారు శివుడి మీద కూర్చుని ఉన్న అమ్మవారి పిక్చర్లు మనం చూస్తాం, స్తోత్రాల్లో కూడా అలాగే ఉంటుంది. పరమశివ పర్యంక నిలయ అంటే పరమశివుడే పర్యంకంగా, అంటే ఆవిడ కూర్చోటానికి మంచంగా ఉన్నాడు. శివాకారే మంచే అని చెప్తారు శ్లోకంలో కూడా. ఈ శివాకారంలో ఈ శివుడే ఆవిడకి మంచంగా ఉన్నాడు అని. సదాశివుడు ఎప్పుడు అమ్మవారితో ఉంటాడు, పరమశివుడు అంశే. వీళ్ళ ముగ్గురికి 3 లోకాలు, సత్యలోకమని, తర్వాత ఏమో కైలాసం అని, తర్వాత విష్ణులోకం అని 3 లోకాలు, వైకుంఠం. ఎవరి లోకాలు వాళ్ళకి సెపరేట్గా ఏర్పరిచారు. వీళ్ళు ముగ్గురు ఈ సృష్టిని మొత్తం చక్కగా నడిపిస్తారు. ఈ ముగ్గురికి ఆది రూపం అమ్మవారు. స్త్రీ శక్తి నుంచే ఇదంతా వచ్చింది, మొత్తం సృష్టి అంతా. బోల్డ్ అని చెప్పి మన ఇక్కడి నుంచి మొదలుపెట్టి శివరాత్రి నుంచి మొదలుపెట్టి శక్తి దాకా వెళ్ళిపోయాం. నాకు ఈ సందేహం అయితే అసలు ఎప్పటి నుంచో రమ్మగారు, ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు, కానీ శక్తే కదా ప్రధానం, శక్తిలో నుంచే వచ్చారని నివృత్తి అయిందనమాట ఈ రోజు నాకు. ఇంకా బాగా మనం ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళతో ఈసారి ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ఇంకా పెద్దవారిని ఎవరినైనా ఇది ఇంకా బాగా ఎక్కువ, అంటే అష్టాదశ పురాణాలు చదివేసి అవపోసన పట్టిన పెద్దవాళ్ళు మనకు చాలా మంది ఉన్నారు మహానుభావులు. వాళ్ళలో ఎవరో ఒకరితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ పాయింట్ ఖచ్చితంగా కనుక్కుని, నీ సందేహం నాకు ఒక చిన్న సందేహాలు, నాకు కొంత మటుకు తెలుసు, నాకు కూడా సందేహం ఉంటుంది, ప్రేక్షకుల సందేహాలు కూడా నివృత్తి చేసుకోవచ్చు. రైట్ రమ్మగారు, ఈ శివరాత్రి రోజు అందరూ భక్తి భావంతో ముందుకు వెళ్ళాలని, ఆ శివుని అనుగ్రహం పొందాలని, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉండలేని వాళ్ళు ఏదో కొద్దిగా తినైనా సరే
మీరు చేయగలిగిన ఉపవాసం ఏంటంటే నోటిని కంట్రోల్ చేసుకోవడం. అది ఆ నియమాన్ని పాటించాలని కోరుకుందాం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.